జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఒక ఊళ్ళో ఒక వస్త్ర వ్యాపారి చీరలు అమ్ముకునే అతను ఊరూరు తిరిగి చీరలు అమ్ముతున్నాడంట. చీరలు రకరకాల రంగురంగుల చీరలు అమ్మేశాడంట. అమ్మేసిన తర్వాత ఈ తెల్ల చీరలు మిగిలిపోయినాయి అంట. తెల్ల చీరలు మిగిలిపోయేసరికి ఎలాగా వీటిని కూడా అమ్మాలి అని చెప్పేసి ఆలోచిస్తుండగా పక్క ఊళ్ళో ఒక పెద్ద గుడి ఉందంట. గుడి ఉంటే ఆ గుడి ముందు దుకాణం పెట్టి కూర్చున్నాడంట. నెక్స్ట్ డే అప్పుడు ఆ గుడిలోంచి ఒక పెద్ద మనిషి వచ్చి, ఏంటయ్యా ఇక్కడ పెట్టావు తెల్ల చీరలు అని అడిగాడంట. అడిగితే ఆ వస్త్ర వ్యాపారి అన్నాడంట, తెల్ల చీరలు మిగిలిపోయినాయండి, ఇవి అమ్ముకోవాలి, అందుకని ఇక్కడ పెట్టాను అని చెప్పేసి అన్నాడంట. ఇక్కడ తెల్ల చీరలు ఎవరో కొనరయ్యా అన్నాడంట పెద్ద మనిషి. ఎంతమంది వెళ్తున్నారు వస్తున్నారు కదా, కొంటారులేండి అని చెప్పేసి కూర్చున్నాడంట అక్కడ. సర్లే అని చెప్పేసి ఈ పెద్ద మనిషి గుళ్ళోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చాడు మళ్ళీ పెద్ద మనిషి. వచ్చి ఏంటయ్యా ఇనియే చీరలు అని అడిగాడంట. అడిగితే అప్పుడు ఆ వ్యాపారం అన్నాడంట, ఇదేంటండి ఎంతమంది వెళ్తున్నారు వస్తున్నారు, కనీసం ఒక్కళ్ళు కూడా చూడలేదు కొనలేదు అని చెప్పేసి అన్నాడంట. అనేసరికి అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడంట, ఇక్కడికి వచ్చేది పవిత్ర గంగాజలంతో స్నానమాచరించి పువ్వులు పెట్టుకుని బొట్లు పెట్టుకొని తాళిబొట్లుండి ఏంటి గాజులు వేసుకుని మెట్టెలు వేసుకుని ఆభరణాలు ధరించిన ముత్తైదువులు వస్తారు, పుణ్యస్త్రీలు వస్తారు. ఒకవేళ భర్త కాలం చేసినప్పటికైనా వాళ్ళు తెల్ల చీరలు కట్టుకురారు. భర్త బతికుండగానే పువ్వులు తీసేసి బొట్లు తీసేసి గాజులు తీసేసి మెట్లు తీసేసి ఎటువంటి వేయకుండా తెల్ల చీర కట్టుకు తిరిగేవాళ్ళు వేరే చోట ఉంటారు, అక్కడ పోయి అమ్ముకోపో అన్నాడంట. అనేసరికి ఆ చీరల వ్యాపారి తెల్లముఖం వేసాడంట. ఇక్కడికి వచ్చేదందరూ కూడా పుణ్యాత్ములు వస్తారు, పాపాత్ములు రారు. పాపాత్ములు అనేవాళ్ళు గుళ్ళోకి రారు, ప్రసాదాలు తినలేరు. అటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఈ దరిదాపుల్లో కనబడరు. గుళ్ళోకి వచ్చే వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు పుణ్యస్త్రీలే వస్తారు అని చెప్పాడంట. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.